వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి ఇప్పుడు నరెడ్డి సునీత చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గత కొద్ది రోజులుగా సంచలనంగా మారుతున్నాయి. ఒక పక్క ఇక్కడ రెండు అంశాలు. పులివెందుల్లో ఆల్రెడీ జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యం. అదే సమయంలో వరుసగా అవినాష్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు కానీ ఇప్పుడు నేరుగా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మీదే వ్యాఖ్యలు చేయడం. హత్య జరిగిన సమయంలో హత్య ఎలా జరిగింది ఏంటి అనేది కంప్లీట్గా జగన్కి తెలుసు అంటూ ఆమె తాజాగా మాట్లాడడం. ఇందులో తనకి న్యాయం జరగలేదు అని చెప్తూనే న్యాయం జాప్యం కాలేదు, కాకపోతే తిరస్కరణకు గురైంది అని చెప్పే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నారు. ఇప్పుడు సడన్గా జగన్మోహన్ రెడ్డిని అంటే ఒకవేళ లిక్కర్ స్కామ్లో కుదరకపోతే వివేక హత్య కేసులో ఇరికించే ప్రయత్నం ఏమన్నా జరుగుతోందా, మరొకసారి పునర్విచారణ కోరుతున్నారు సునీత. అది సాధ్యం అవుతుందా? అదే కనుక జరిగితే కొత్త కొత్త అంశాలు ఏమైనా తెర మీదకి వస్తాయా? ఏం జరగబోతోంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఒక పక్క జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఒక అస్త్రంగా వాడుకున్నారా అనేది మొన్నటి వరకు అనుకున్నాం. ఇప్పటి వరకు జగన్ మీద అయితే నేరుగా ఈమె విమర్శించలేదు, కానీ ఇప్పుడు నేరుగా జగన్నే టార్గెట్ చేస్తున్నారు. ఏదైనా రాజకీయ కుట్రకోణం ఏమైనా కనిపిస్తుందా ఇందులో? ఇక్కడ ఆ మాట్లాడిన మాట, చంద్రబాబు గారు మాట్లాడిన మాట రెండింటికి ఒక కాంట్రడిక్షన్ ఉంది. చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం కానీ వీళ్ళందరూ పదే పదే వాడే పదం ఏంటి? బాబాయిని జగనే చంపేశాడు, అదే కదా చెప్పేది. ఈమెమంటోంది జగన్కి తెలుసు అంటోంది, అంతే తప్పించి బాబాయిని చంపేసింది ఈయన అని చెప్పట్ల. ఆవిడ దృష్టిలో అవినాష్ రెడ్డి చంపేశాడు, జగన్కి ముందు చెప్పాడు అన్నటువంటిది. అంటే జగన్ వెనకుండి నడిపించారనా? జగన్ చంపేసింది అవినాష్ రెడ్డి అయితే జగన్ కాపాడుతున్నాడు అన్నటువంటిది ఆవిడ వాదన. వెనకుండి చంపించాడు అంటలేదు, అక్కడ చంపేసింది అవినాష్ రెడ్డి, కాపాడుతున్నాడు జగన్ అన్నటువంటిది ఈవిడ ఆరోపణ. ఇది కాంట్రడిక్షన్. అక్కడే కంప్లీట్ భిన్నమైనటువంటిది. మనకి క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సీరియళ్ళకి, సినిమాలకి విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఆ న్యూస్కి కూడా బాగా చర్చలు నడుస్తుంటాయి. అయ్యే జరుగుతుంది బేసిక్గా. దాన్ని ఆవిడ్ని పావుగా వాడుతున్నారనాలా, లేకపోతే ఆవిడ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటుందా అనేది మనం చెప్పలేం. లేకపోతే అకస్మాత్తుగా ఇప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆవిడ, అక్కడ కొంత కాంట్రడిక్షన్ ఉంది. రెండో పాయింట్ ఏంటి అంటే, మనం మొట్టమొదటి నుంచి చెప్తుంది ఏదో అదే జరిగింది ఇక్కడ. వివేకానంద రెడ్డి కేసులో నేను మొట్టమొదటి నుండి చెప్తున్నా, ఎందుకంటే ఆ మొత్తం అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్ ఉంది. చచ్చిపోయింది తెలుగుదేశం హయాంలో కదా, అప్పుడున్న పోలీసులు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే కదా. అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు జగన్ కానీ అవినాష్ రెడ్డిని కానీ? అప్పుడు చంద్రబాబు గారే స్వయంగా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎవరు ఆపారు అసలు వాళ్ళని ఆ రోజున అరెస్ట్ చేయడానికి? చేసుంటే అప్పుడు 151కి బదులు 170 వచ్చేదో, లేకపోతే 10 వచ్చేదో. రిస్క్ తీసుకోవడానికి ధైర్యం చేయాలి బాబు. రిస్క్ తీసుకుని ఉంటే ఫెయిల్ అయినా అది చెప్పుకుంటా ఉండేవాడు ఆయన 5 ఏళ్ళు కూడా. రిస్క్ తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకోటి, వీళ్ళ దురదృష్టం కొద్దీ జగన్ ఆ టైంలో అక్కడ లేడు. జగన్ ఆ ఊళ్ళో ఉండుంటే కనుక ఖచ్చితంగా జగనే చేసేసాడని చెప్పేవాళ్ళు. లేకపోవడం మూలంగా అది హైదరాబాద్ నుంచి రావాల్సి వచ్చింది కదా, రెండో రోజు సాయంత్రానికి కదా వచ్చింది అక్కడికి. ఆ రోజు మధ్యాహ్నానికి సాయంత్రానికి వచ్చాడు. వాస్తవంగా అక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, అంటే మనకు కావాల్సింది హైలైట్ చేసి అవసరం లేనిది డౌన్ ప్లే చేయడం. ఒక లెటరు వివేకానంద రెడ్డి రక్తంతో రాసున్న లెటర్ ఉంది. అంటే రక్త మరకలు పడి ఆయన స్వదస్తూరితోనే, ఆయన దస్తూరితో సహా సిబిఐ దాన్ని ఇచ్చేపిచ్చింది. రైటింగ్ ఎక్స్పర్ట్లు ఉంటారు. ఏ పరిస్థితుల్లో రాశాడు అంటే, తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి, తీవ్రమైనటువంటి హింస మధ్యన రాశాడని రాసింది దాంట్లో. ఆ లెటర్లో డ్రైవర్ అని, నా డ్రైవర్ నన్ను చంపబోయాడు, నన్ను చంపుతున్నాడు, వాడిని వదిలిపెట్టద్దు అని రాశాడు ఆయన. నేను అతను టైంకి రమ్మంటున్నానని చెప్పి మందలించాను, నన్ను కొట్టాడు, నన్ను చంపుతున్నాడు అని చెప్పేసి. ఆయన స్వదస్తూరి అది. విషయం ఏంటి, ఆ డ్రైవర్ కొత్త డ్రైవర్. ఆ డ్రైవర్ని పేరు రాయడం వల్ల ఈ కేసు మొత్తం గందరగోళమైంది. ఒకటి, ఆ డ్రైవర్ పేరు రాసినటువంటి ఆ కాగితము, కృష్ణారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఏంటి, ఆ కాగితం అక్కడ దొరికింది. ముందు వివేకానంద రెడ్డి చనిపోయి ఉన్నాడండి. ఈ
వీళ్ళు తలుపులు కొట్టినా తీయలేదు. అప్పుడు కృష్ణారెడ్డి అనే పిఏకి ఏమయ్యా లోపలికి వెళ్ళి కనుక్కుంటే అతనికి వెనక నుంచి దారి ఉంటుంది అనమాట, యాక్సెస్ తెలిసేది. అట్టించి లోపలికి వెళ్ళి చూడగానే బాత్రూంలో పడున్నాడు. వెంటనే ఆయన కేకలేశాడు, వీళ్ళందరూ లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాబ్లం వచ్చిందని తెలిసింది. వెంటనే అతను ఫస్ట్ ఎవరికి ఫోన్ చేశాడు కృష్ణారెడ్డి? సునీతకే ఫోన్ చేశాడు. రాజశేఖరే ఫోన్ ఎత్తాడు. రాజశేఖర్ ఫోన్లో అతను ఇచ్చిన వాంగ్మూలం ఇది, మనం చెప్పట్లా, సుధా సింగ్ సిబిఐ దర్యాప్తులో తెలియని వాంగ్మూలం, ఛార్జ్ షీట్లో అదే పెట్టారు. అయితే ఆ టైంలో అతను ఆ ఈతంతో ఫోన్లో మాట్లాడుతుండగా వివేకానంద రెడ్డి ఫోన్ మోగింది. చనిపోయిన వివేకానంద రెడ్డి ఫోన్ మోగింది. ఆ ఫోన్ ఆయన శవం కిందనే ఉంది. ఆ ఫోన్ తీస్తే దాని కింద కాగితం కనిపించింది. అప్పటిదాకా ఏమనుకున్నాడు ఇతను కూడా, ఎవరో ఎర్రగంగిరెడ్డి వీళ్ళు చెప్పారని రక్తం కక్కుకు చనిపోయాడు అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ లెటర్ చూశాడో ఇట్లాగా వెంటనే సార్ ఇక్కడ ఏదో లెటర్ ఉందంటే ఆ లెటర్ చదవమన్నాడు. ఆ లెటర్ చదివాడు అతను. ఆ లెటర్లో ఇట్లా డ్రైవర్ నన్ను కొట్టి చంపబోయాడు, చంపుతున్నాడు, వీడిని వదిలిపెట్టద్దు అని రాశాడు. అది వాళ్ళ అల్లుడికే చెప్పాడు ఆయన. చెప్పాక ఆ లెటర్ దాచేయమన్నారా లేదా? కేసు దాని చుట్టూతోనే ఉంది. లెటర్ దాచేయమన్నారా లేదా? ఎందుకు దాచేయమన్నారు అసలు? అసలు దాని చుట్టూ కదా మేజర్ ఇన్వెస్టిగేషను. తర్వాత జగన్ వచ్చాక ఆ లెటర్ తీశాడు బయటికి. అప్పుడేమని బయటికి ప్రచారం చేశారంటే, జగన్ వాళ్ళు కూడా అనుకున్నది ఈ లెటర్ని ముందు దాచేయమని చెప్పేసి అల్లుడు చెప్పాక జగన్ దగ్గరికి తీసుకొస్తే అట్టట్ట వదిలేశారు మీరు, పోలీసులకు ఇవ్వండి అదని జగన్ చెప్పాడు ఇవ్వమని. నాకెందుకు అది, పోలీసులకు ఇవ్వండి అన్నప్పుడు ఇచ్చారు వీళ్ళు. అప్పటిదాకా ఆ లెటర్ని కృష్ణారెడ్డి వాళ్ళు ఇంటికి పంపించి మరీ దాచమన్నారు. ఇప్పుడు అందుకే కృష్ణారెడ్డి కుటుంబం కూడా అందులో కేసులో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది కదా. ఆ లెటర్ని ఎందుకు ఇంటి దగ్గర దాచమన్నారు అసలు? ఇంకొకటి, దానికి వీళ్ళు ఏం చెప్పారు సమాధానం? ప్రసాద్ వీళ్ళు పెట్టిన డ్రైవర్, కొత్త డ్రైవర్ అతను, పాత డ్రైవర్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళమని డబ్బులు ఇచ్చి పంపించింది వీళ్ళే. పుణ్యక్షేత్రానికి వెళ్ళమని డబ్బులు ఇచ్చి పంపించింది. ఆ తర్వాత ఇతను పెట్టారు. ఇతన్ని చంపేమన్నాడు అనేటటువంటిది రాయించింది ఎవరు? ఈ మర్డర్ కేసులో నిందితులైనటువంటి వన్ ఆఫ్ ద ఓల్డ్ డ్రైవర్, తీసివేయబడ్డాడు, అతను రాయిపిచ్చాడు. అది దాంట్లో అంటే ఏం రాయిపించాలో తెలియలేదు, ఇట్లా రాయిపిచ్చేసాడు. వీళ్ళు ఏం రాయిపించమన్నారో తెలియదు, అది ఎవరు చెప్పారు అంటే వీళ్ళిద్దరు అని కూడా మనం అనడానికి ఏం లేదు. ఆ లెటర్ దాచేశారు కదా. ఆ లెటర్ దాయమంది ఎవరు? జగనా? ఆ లెటర్ దాచింది ఎవరు? కృష్ణారెడ్డి. ఆ కృష్ణారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఓపెన్గా ఆయన దాచమంటే దాచాను అన్నటువంటిది. నెంబర్ 1, అక్కడ కేసుకు సంబంధించిన పీఠముడి బిగుసుకుపోయింది. ఇంకోటి, ఆ ప్రసాద్ అనే అతన్ని కాపాడటానికి ప్రయత్నించారు. అదేమంటే డ్రైవర్ని కొట్టి చంపేసేవాళ్ళు అందరూ, అందుకని ఆపాము అన్నటువంటి చెప్పుకొచ్చారు ఆ రోజున. తండ్రి చంపినాడు అని చెప్తే తండ్రే రాస్తే తండ్రి కంటే డ్రైవర్ ముఖ్యమయ్యాడు అక్కడ. అక్కడ ఒక కన్ఫ్యూజన్. పోలీసులకు అప్పచెప్పాలి కదా డ్రైవర్, అతను పోలీసులకు తేల్చాల్సింది. నువ్వు ఎట్లా చెప్తావు అతను చేయలేదనేది? నెంబర్ 1. రెండోది, డ్రైవర్ చంపాడు అని అతనే రాస్తే అంటే ఆ డ్రైవర్ ఎక్కడ ఉన్నట్టు పాయింట్లో అక్కడ. ఇది ఇంకొక కన్ఫ్యూజన్. అంటే డ్రైవర్ పేరుని ఎవరో రాయించారు. ఇకపోతే చంపినటువంటి వాళ్ళు 3-4 ఇచ్చిన వాంగ్మూలం ఏంటి? ఆయన మీదన అంత హింసగా, అంటే సాధారణంగా ఫ్యాక్షన్ మర్డర్లో నరికేసి వెళ్ళిపోతారు కనబడకుండా, గబక్కని చేసేసి వెళ్ళిపోతారు. 1-2 అవర్స్ ఉన్నారు ఇంట్లో, మొత్తం వెతికారు. వెతికి ఒక డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళారు. ఆ డాక్యుమెంట్ తీసుకుని వెళ్తుంటే కాళ్ళు పట్టుకున్నాడు ఆయన, అది వదిలేసేయండిరా, డాక్యుమెంట్ ఒక్కటి వదిలేయండిరా అని. అది అడిగి అతని గుండెల మీద కూడా గుచ్చి అడిగి అతని చేత చెప్పించుకుని తీసుకున్నారు ఆ డాక్యుమెంట్. ఏమిటి ఆ డాక్యుమెంటు? అది తేలలేదు, అది దొరకలా. ఆయన చంపిన గొడ్డలు దొరికింది, తీసుకెళ్ళిన డాక్యుమెంట్ దొరకలా. ఏంటి ఆ డాక్యుమెంట్? దాంట్లో అనుమానం ఏంటి? అంతకుముందు సుధా సింగ్ దర్యాప్తులో తేలింది ఏంటి? ఆయన ముందు రిజిస్ట్రేషన్ చేయబోయాడు ప్రాపర్టీని.
ఎవరు రెండో భార్య కొడుకు పేరుతో వీళ్ళ చేద్దామంటే ఇక్కడ ముగ్గురు పేర్లు ఉంది ఆస్తి. ఎవరు? వివేకానంద రెడ్డి, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అమ్మ, అంటే వివేకానంద రెడ్డి భార్య. వివేకానంద రెడ్డి వాటా కింద ఉన్న ఆస్తిని రెండో భార్య కొడుక్కి ఇచ్చేటట్టుగా అని రాసిన కాగితాలని తీసుకెళ్తే రిజిస్ట్రార్ దగ్గర ఉండగా పైనుంచి ఫోన్ వస్తే ఆగిపోయారు. ఎవరు చేశారు ఈ ఫోను? ఇది ఒకటి కాన్సెప్ట్. దాంతో అక్కడ రిజిస్ట్రేషన్ చెయ్యనీయకపోతే ఆ తర్వాత దాన్ని ఏమంటారు, నోటరీ చేయించిన కాగితం అన్నటువంటిది అక్కడ అనుమానం వ్యక్తం చేసింది. నోటరీ చేయించిన కాగితం అన్నటువంటిది. అప్పుడు ఆ లాయర్ని కూడా మాట్లాడాలంటే కాగితం ఉండాలిగా, ఏ లాయర్ నోటరీ చేశాడనేది. ఈ రోజు వరకు ఆ నోటరీ ఎవరో బయటపడలా. వైసీపీ ఫెయిల్యూరు అదే గవర్నమెంట్లో ఉండగా ఆ నోటరీ ఎవరినో తీసుకురాలేకపోయింది బయటికి. నోటరీ అంటే ఏంటో లాయర్ సమక్షంలో రాసి సంతకం పెట్టి స్టాంప్ వేస్తారు. ఆ లాయర్ని బట్టి రాలేకపోయింది. మేబీ రేపు ఇప్పుడు ముందు బయటికి పెడితే వీళ్ళు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని ఆగి రేపు కోర్టులో వాదనల టైంలో ఏమన్నా బయటికి తెస్తారేమో ఆయన్ని. అది కూడా ఉండొచ్చు. లాయర్ నేనే నోటరీ చేశానంటే వాళ్ళ దగ్గర కూడా డాక్యుమెంట్ ఉంటుంది. అయిపోయా అప్పుడు అందుకోసం కేసు కొట్టేయడానికి ఆ కాన్సెప్ట్లోనే వెళ్ళచ్చు. బేసిక్గా ఇక్కడ ఆ డాక్యుమెంట్ లేకుండా ఈ కేసు ఇన్వాలిడ్. మర్డర్ జరిగింది కానీ రాజకీయ కారణంగా అసలు దొంగలు తప్పించుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ చంపిన వాళ్ళే ఒప్పుకున్నారు కూడా, మేము నరికాం, మేము తుడిచాం, మేము కడిగామని. కానీ వాళ్ళు కాదు, వాళ్ళ వెనకాల ఎవరో ఉన్నారని చూపించే ప్రయత్నంలో వాళ్ళని కాపాడుతున్నారు. ఆ పోకిరి సినిమాలో డైలాగే నాకు గుర్తుకొస్తుంది ఈ కేసు చూసినప్పుడల్లా. ప్రకాష్ రాజ్ డైలాగ్ ఉంటుంది కదా, ఏముందిరా అరెస్ట్ చేస్తారు, నేను ఎవడో పొలిటీషియన్ పేరు చెప్తా, ఆడికి నాకే సంబంధంలే, ఆడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మీరు అందరూ ఆడి చుట్టూ కొట్టుకు చెప్తారు మీరు మీడియా, ఆడికి ఏం సంబంధం ఉండదు, అంతే, ఏం పీకలేరని చెప్తాడు. ఈ మర్డర్ నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే లాజికల్గా చూసినప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ చేయడం వల్ల అవినాష్ రెడ్డికి ఉపయోగం లేదు, జగన్కి ఉపయోగం లేదు. వివేకానంద రెడ్డి ఏం దేశకీ నేత కాదు, రాజశేఖర రెడ్డి కాదు. అతని ఇన్ఫ్లుయెన్స్ అయితే గీతే పులివెందులకి ఎక్కువ, కడపకి తక్కువ. అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. అంటే సిబిఐ విచారణ మీద కూడా అనుమానం ఈమె కోరుకున్నట్టు అవ్వలేదని. ఈమె ఫస్ట్ అంటే అసలు దోషులను అంటే ఈమె ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, సిబిఐ ఇలా ఇవ్వాలని కోరుకుంది. ఎలాగా? అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కూర్చుని స్కెచ్ చేసి వీళ్ళని పంపించి వీళ్ళకి డబ్బులు ఇచ్చి 80 కోట్లు 90 కోట్లు అని అన్నారు కదా ఇప్పుడు పేపర్లలో, అంత డబ్బులు ఇచ్చేస్తే ఆ డబ్బులతో చంపేశారు వాళ్ళు అన్నటువంటిది. అందులో కొంత అడ్వాన్స్ తీసుకుంటే వాస్తవంగా అందులో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్గా చూపించిన అతను దగ్గర పట్టుకున్నామని చెప్పిన డబ్బులు కూడా అతను ఇతనికి అప్పిప్పించాడు ఇందులో ఒక నిందితుడికి. ఆ అప్పిప్పిస్తే ఆ అప్పు ఎగ్గొట్టడానికి అతను వేసిన ఎత్తుగడ ఏంటంటే అతన్ని ఆ డబ్బు ఇచ్చేటప్పుడు ఇంట్లో 40 లక్షలు ఎంత ఉండటం చూశాడు ఇతను. అందుకని అదిగో ఆ లేఖర్లో ఉన్నాయని చెప్పాడు అనమాట. వీళ్ళు వెళ్ళి పట్టుకొచ్చారు. అతనికి ఆస్తి అమ్ముకున్న డబ్బులు అయ్యి ఆ డాక్యుమెంట్తో సహా రాసింది సిబిఐ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో. కాబట్టి ఈ కేసులో సమస్యల్లో ఏంటంటే ఒరిజినల్ దర్యాప్తు పూర్తయిపోయింది, రాజకీయ దర్యాప్తే పూర్తి కాల. ఒరిజినల్ దర్యాప్తు అయితే సుధాసింగే చేసేసింది, ఓన్లీ డాక్యుమెంటే పట్టుకోవాలి, దానికి కూడా రెడీ అయింది. పట్టుకునే లోపు ఆవిడని మార్చేశారు. కరెక్ట్గా డాక్యుమెంట్ కోసమే ఆవిడ, మిగతాదంతా ఆయుధంతో సహా దొరికింది. బెంగళూరుకి సంబంధించినటువంటిది ఏదైతే చేశారన్నారో అది కాదని తేలిపోయింది. బెంగళూరు ఇష్యూ అనుకున్నారు అందరు ముందు కూడా, బెంగళూరులో ఒక ఆస్తికి సంబంధించి. తర్వాత ఆ సిబిఐ దర్యాప్తు చాలా నిశ్చితంగా వెళ్ళారు. ఆ డాక్యుమెంట్లు పట్టుకుని వివేకానంద రెడ్డి కర్ణాటక మంత్రుల దగ్గర కూడా వెళ్ళాడన్న విషయాన్ని ధృవీకరించుకున్నారు. ఆ మంత్రులతో కూడా, మాజీ మంత్రులతో కూడా ధృవీకరించుకుని ఆ హోంమంత్రే చెప్పాడు, మా దగ్గరకు వచ్చాడు, నేను పోలీసులను పిలిపించాను, ఆ సంబంధిత పోలీసులతో కూడా మాట్లాడారు, ఐపీఎస్ అధికారులతో మాట్లాడితే వాళ్ళు కూడా చెప్పారు అవును వచ్చారు, కాకపోతే అందులో చూస్తే అవి ఫేక్ డాక్యుమెంటు, వీళ్ళని మోసం చేశాడు వాడు ఎవడో ఇచ్చినోడు, ఆ విషయం మేము చెప్పగానే నిరాశగా ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పారు. అప్పటికి ఇంకొక వ్యక్తిని పిలిచి దాని మీద అప్పు దాని మీద ఇప్పించమని అడిగాడు, లోను ఈ నకిలీ డాక్యుమెంట్ల మీద. అతనికి కొంత డబ్బు ఇచ్చారు, 10 లక్షలు 20 లక్షలు.
అతను ఇప్పిస్తానన్నాడు. తీరా చూస్తే అవి ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పేసి తనిఖీలో ఉంటాయి కదా, ఆ అప్పు కూడా పుట్టల. దాని మీద వీళ్ళు వేసుకుంది ఏంటంటే ఈ డాక్యుమెంట్ని బేస్ చేసుకుని వీళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడు ఆయన, ఈ బండ్లకి తిరగడానికి వీటన్నిటికి ఓ 25-30 లక్షల దాకా. కనీసం 4-5 కోట్ల డబ్బులన్నా వస్తే అది ఎందుకని దగ్గర 200-300 కోట్ల ఆస్తి అనమాట అది. దాని బేసిస్ మీద కనీసం 25-30 కోట్లు వచ్చినాయి అంటే ఈయన ఎంత కష్టాలన్నీ తీరిపోతాయి అనే రూట్లో ఉన్నాడు. ఈయన కాన్సెప్ట్ ఏంటి, ఆ పుట్టిన కొడుక్కి వెల్ సెటిల్ చేయాలా, ఒక ఇల్లు కొనిచ్చి నెలకి ఎంత అని చెప్పి ఆదాయం వచ్చేలా చేయాలి అన్నటువంటిది అన్నది ఆ దర్యాప్తులు రాశారు వాళ్ళు, సోదా సింగ్ దర్యాప్తులో. అమ్మాయితో కూడా మాట్లాడింది ఆవిడ, అంతా ఉంది అక్కడ బేసిక్గా. ఇక్కడ ఇవి అవాయిడ్ చేసి అమ్మాయిని పక్కన పెట్టి, ఆ అబ్బాయిని పక్కన పెట్టి, ఆ డాక్యుమెంట్ పక్కన పెట్టి రాజకీయాన్ని ఇన్వాల్వ్ చేసి రావడం వల్ల కేసు పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు కోరుకునేది ఏంటంటే ఇదంతా అవినాష్ రెడ్డి చేయించాడు, భాస్కర్ రెడ్డి చేయించాడు, అవినాష్ రెడ్డి చేయించాడు, వీళ్ళ చేత చేయించాడు, సుపారీ చేయించాడు. ఎందుకంటే ఎంపీ సీటు కోసం ఎంపీ సీటు తీసేసుకుని వీళ్ళని పక్కన పెట్టచ్చే ప్రయత్నం చేశాడు కాబట్టి అనేది సిబిఐ తేల్చాలని ఆవిడ కోరుకుంటోంది. అది సిబిఐ సుధా సింగ్ దర్యాప్తు ఇన్డెప్త్గా వెళ్ళాక రామ్ సింగ్ దాన్ని దారి మళ్ళిస్తున్నాను సుప్రీంకోర్టే నమ్మింది. అది అతన్నే పక్కన పెట్టింది. ఇక అతను చేసిన ఫైనల్ ఫైండింగ్ ద్వారానే ఈ కేసు ఇంతవరకు వీళ్ళ సాక్ష్యాలు తారుమారని వీళ్ళిద్దరిని పెట్టింది అదనంగా. సాక్ష్యాలు తారుమారు, ఆ మృతదేహాన్ని తీసేటప్పుడు అదంతా తుడుస్తున్నప్పుడు ఎర్రగంగిరెడ్డి అక్కడే ఉన్నారనమాట. ఆ కాన్సెప్ట్ మీదే నడిచింది కేసు. కాబట్టి వీళ్ళే చేయించారనడానికి అదేదో వీళ్ళు చెప్పినట్టు గూగుల్ టేక్అవుట్ ఏంటంటే ఆ ఏరియాలో ఉన్నారంట, ఆ ఏరియా అంతా ఒకటే ఉండేటటువంటిది. వీళ్ళందరూ ఏమి వేరే ఊళ్ళల్లో ఉండరు బేసిక్గా. అవన్నీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. వీళ్ళని మర్డర్ ప్రూవ్ చేయడం ఇదంతా కూడా కేసు కోర్టులో నిలబడేది తక్కువ. కాకపోతే ఇక్కడ సిబిఐ ద్వారా జగన్ దగ్గరికి రావాలా, అవినాష్ రెడ్డి దగ్గరికి రావాలన్నటువంటి దాంట్లో కొంతమేర ఫలించింది వీళ్ళ ప్రయత్నం. రాజకీయంగా కూడా జగన్ ఇరుకుని పెట్టడానికి సునీత ఏమన్నా వాడుకుంటున్నారా? ఆయన హత్య కేసినప్పుడు ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసం వాడుకొని వదిలేశారు, ముందు నాకు హామీ ఇచ్చారు, తర్వాత పట్టించుకోలేదు జగన్ అన్నారు. అంటే బేసిక్గా ఒకటేంటంటే జగన్కి ఆవిడకి ఒక వివాదం అయితే వచ్చింది, అది మాత్రం ఖాయం. అది మేబీ ఒక ప్రాపర్టీ అంతకుముందు అంటే వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి ఆస్తులు పంచుకున్నప్పుడు ఒక ప్రాపర్టీ అంటే అవతల పేర్ల మీద ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఇంటికి రావాలి. అందులో ఒక ప్రాపర్టీ దాదాపు 100 crores ప్రాపర్టీకి సంబంధించిన ఒక డిస్ప్యూట్ వచ్చింది. ఆయన చనిపోవడంతో ఆస్తి వదిలేసుకుంటాడని అనుకుంది, కానీ జగన్ వాల్ చేయమన్నాడు. అప్పుడు ఆమెకి ఆయనకి డిస్ప్యూట్ వచ్చింది అన్నది అప్పుడు ఒక అబ్జర్వేషన్ ఆ ఏరియాలో జరిగిన చర్చ. అది ఎంతవరకు వస్తో మనం తెలియకుండా చెప్పలేము దాన్ని, బట్ జరిగింది అది. అంతకుముందు ఏది సిబిఐ దర్యాప్తు అడిగింది, తర్వాతన సిట్టు ఓకే అంది. ఆ తర్వాతన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరు ఎవరు చెప్పారంటే దస్తగిరి చెప్పారు, లేకపోతే ఇంకెవరో చెప్పారు అన్నటువంటిది ఏమి చెప్పుకొచ్చింది. అక్కడి నుంచి కాంట్రడిక్షన్ వచ్చింది. జగన్ ఆ మొక్క అన్నప్పుడు వీళ్ళ మీటింగ్లో మీ ఆయన పేరు అనుమానం ఉందని చెప్తున్నారు సిట్ వాళ్ళు అన్నప్పటి నుంచి గొడవ బిగినైంది వీళ్ళకి. అంటే ఈవిడికి దస్తగిరో ఎవరో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇదంతా చేయించిందని తెలిసింది అని చెప్పాడు ఇందులో వన్ ఆఫ్ ద నిందితుడు. అది చెప్పినప్పుడు అది తర్వాత మార్చారు అప్రూవర్ కింద. ఆ మొక్క చెప్పడం వల్ల దస్తగిరి లేకపోతే ఇంకోళ్ళు ఏదో పేరు అప్పుడు వచ్చింది చర్చకి. చెప్పాక ఈ అమ్మాయి వెళ్ళి జగన్కి ఆ మొక్క చెప్పిందని సిట్టు ఆ విధంగా రేపు చేయొచ్చమని. అప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళ కుటుంబాలకి ఇద్దరికి కూడా సన్నిహితంగా ఉండేవి. అతన్ని ఎట్ట అనుమానిస్తున్నావు అమ్మ నువ్వు, అసలైతే మీ ఆయన్ని అనుమానించాలి, సిట్ ఇచ్చిన దర్యాప్తులు అయితే మీ ఆయన పేరుంది అనుమానం అన్నటువంటి పాయింట్ రైజ్ చేశాడు జగన్. ఇక అక్కడ నా భర్తనే తీసుకొస్తావా అన్నటువంటిది ఇక్కడ. అంటే అవతలోడు పగోడని చెప్తుంటే కాదు నాకు నా భర్తను అంటావా అన్నటువంటిది ఇక్కడ. కృష్ణారెడ్డి వేసిన పిటిషన్ కూడా వీళ్ళ మీద ప్రైవేట్ది అదే కదా, నన్ను కొట్టించారు ఆ తర్వాత ఏంటని ఇదని అడగడానికి వెళ్తే వాళ్ళు చెప్పినట్టు నువ్వు సిబిఐ చెప్పినట్టు అంటే అట్లేంటమ్మా అంటున్నప్పుడు వదిలేసేయమని చెప్పి ఆయన అంటే వాళ్ళ ఆయన అట్టయితే నువ్వు పోతావు జైలుకి అంది,
అని చెప్పి అనుమానం వ్యక్తం చేశాడు కృష్ణారెడ్డి తన వాంగ్మూలం. తను ప్రైవేట్ కేసు కూడా వేసాడు దాని మీద. దాని ఆధారంగా విచారణ జరిపింది కూడా ఉంది ఓవరాల్గా. కాబట్టి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సునీత కోరుకునే దర్యాప్తు ఏంటంటే మేబీ ఇప్పుడు సిబిఐ దర్యాప్తు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగింది, అది అయిపోయింది. ఇప్పుడు ఇక FBI, CIA లేకపోతే KGB, మొసాద్ ఇన్వెస్టిగేషన్ చేయాలి దానికి. లేదా పూర్తిగా అసలు పక్కన పెట్టేసి రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి ఇచ్చేస్తే కేసు మళ్ళీ మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేయమని, వాళ్ళైతే డైరెక్ట్గా జగన్ పర్యవేక్షణలో అవినాష్ రెడ్డి కత్తిని సో చోట కొడవలు తయారు చేయించాడు గొడ్డలి, అది బుచ్చుకుని దగ్గరికి వీళ్ళందరినీ పిలిచి తలా ఇంత డబ్బులు ఇచ్చేశారు, ఆ డబ్బులు వీళ్ళందరూ ఎక్కడో దాచారు, ఖర్చులు పెట్టేసుకున్నారు, ఆ తర్వాత వచ్చి మర్డర్ చేశారని నీట్గా ఒకటి తయారు చేసి ఇవ్వడానికి వీలుంటుంది. అదేమన్నా చేస్తారని చూడాలి ఫ్యూచర్లో. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఈ 4 రోజులుగా నేరుగా జగన్నే టార్గెట్ చేయడం, ఈ కేసుకు సంబంధించి ఆయన మీద విమర్శించడం, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులే బాధ్యులంటూ అప్పట్లో సాక్షిలో కూడా భారతీ రెడ్డికి సంబంధించిన సాక్షిలో కథనం రాశారు, ఇవన్నీ మాట్లాడడం, ఇదంతా సునీత గారు ఓన్ డైరెక్షనేనా, ఎవరైనా వెనకుండి డైరెక్ట్ చేస్తుంటే ఈమె బేసిక్గా ఆదినారాయణ రెడ్డిలు మొన్న కలిశారు కదా, ఆ తర్వాత ఈయన అంటే అకస్మాత్తుగా అక్కడికి వచ్చింది. మేబీ ఎలక్షన్స్ అప్పుడు ఇది పనికి వస్తుంది, క్రిందసారి పనిచేయలేదు కదా మొన్న, కాబట్టి వాస్తవంగా అయితే జిల్లాలో పనిచేసింది, ఆ 2 చోట్ల పనిచేయాలి. ఇప్పుడు పులివెందుల వాళ్ళకి అక్కడ తెలుసు ఎవరేంటి అనేది, కడప టౌన్ వాళ్ళకి తెలుసు ఏం జరిగింది కాబట్టి ఆ 2 చోట్ల వీళ్ళు స్వయంగా షర్మిలే తిరిగినా సునీతే తిరిగినా ఆ 2 చోట్ల వీళ్ళు గెలవాల, వర్కౌట్ కాదు. కానీ జిల్లాలో వర్కౌట్ అయింది. 7 చోట్ల తెలుగుదేశం గెలవడం అసలు తెలుగుదేశం చరిత్రలో లేదు అంత స్థాయిలో. జిల్లా అంతా వర్కౌట్ అయిందిగా, అట్లాగే ఇప్పుడు ఇక్కడ వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పులివెందులను, ఒంటిమెట్ట వీటిలో మాట్లాడడం. కాకపోతే షర్మిల ఈసారి సైలెంట్గా ఉంది, సునీత ఒక్కతే వచ్చిందనమాట. అవును, అంటే షర్మిల గారు మౌనంగా ఉండడానికి ఏంటి కారణం? ఒక రకంగా ఆమె టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం పెరిగిపోతుందని. అంటే ఇప్పుడు అక్కడ వాస్తవం కాంగ్రెస్ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదన్న ప్రశ్న వస్తుంది ఆవిడ బిగిన్ చేస్తే. పెడితే కనుక తెలుగుదేశం ఓట్లు చేలుతాయి కాబట్టి ఆవిడ పెట్టలేదు. ఆ ముక్క రానియకుండా ఉండడానికి సునీతను ముందు పెట్టి వదిలేశారు అక్కడ. అదే అదే అల్టిమేట్గా అయితే జగన్ని లాగే ప్రయత్నం గట్టిగా జరుగుతుందా దీంట్లో కూడా? ఆయన రేపొద్దున మళ్ళీ పునర్విచారణ అనేది ఒకవేళ జరిగితే ఆయన ఏమైనా పిలిచి విచారణ అయిపోయింది, అది ఛాన్స్ ఉంటుందా? సిబిఐ మొన్న ఛార్జ్ షీట్ పెట్టక ముందు ఏమైనా ఉంటే జరగాలి. అయిపోతుంది, రేపు పిలుస్తున్నారు, అరెస్ట్ చేసేస్తున్నారని కూడా ప్రచారం చేశారు కదా, అవలేదు కదా. కనీసం నోటీస్ కూడా భారతికి కూడా నోటీస్ ఇస్తున్నారని కూడా రాశారు, ఏం కాలేదు. అవును అవును అవును, అదే అదే రైట్. చూద్దాం. మొత్తానికి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారంలో మరొక ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నారు ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత. మళ్ళీ పునర్విచారణకైతే అడుగుతున్నారు, కోరుతున్నారు. రేపొద్దున విచారణ తర్వాత కోర్టు ఏం చెప్తుంది అనేది, అలాగే కంప్లీట్గా జగన్ మీదకైతే డైవర్ట్ చేస్తున్నారా ఈ కేసు, జగన్కి మొత్తం తెలిసే హత్య జరిగింది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో సైతం కలకలం రేపుతున్న అంశం. ఏం జరుగుద్ది భవిష్యత్తులో చూద్దాం.